అమ్మ ఏ కథలు చెప్పుకుందాం? తెనాలి రామకృష్ణుడి కథలు చెప్పుకుందామా? అరే ఫనీగా ఉంటాయి. అసలు ఎవరు తెనాలి రామకృష్ణ? తెనాలి రామకృష్ణ అంటే ఈయన తెనాలి గ్రామంలో జన్మిస్తాడు. ఆయన చాలా నాటీ బాయ్. ఎవరేమన్నా లెక్క చేసేవాడు కాదు. హ్యాపీగా ఉండేవాడు. ఒకరోజు చక్కగా రెడీ అయ్యి ఊర్లోకని బయలుదేరతాడు తన చిన్నతనంలో. అప్పుడు అతనికి ఒక మంత్రోపసాకును ఎదురవుతారు. అంటే మంత్రాన్ని ఉపదేశించేవాడనమాట. అతను రామకృష్ణుని ఎంత అట్రాక్టివ్గా ఉన్నాడు, ఇతను చాలా ఇంటెలిజెంట్ బాయ్ అవుతాడు అని ఆయనకి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు రామకృష్ణుడికి. రామకృష్ణుడు రోజు ఆ మంత్రాన్ని స్మరించుకునేవాడు. ఒకరోజేమో కాళికాదేవి ఆలయానికి వెళ్తాడు, అంటే గుడికి. ఆమెని భక్తితో దండం పెట్టుకొని తలుచుకుంటాడు. అప్పుడు కాళికాదేవి రామకృష్ణుడి భక్తికి హ్యాపీ అయిపోయి దర్శనమిస్తుంది. చేతుల్లో 2 కుండలను చూపించి, నువ్వు ఇంత భక్తితో నన్ను తలుచుకున్నావు కదా, ఈ 2 కుండలలో ఏదో ఒక కుండని కోరుకో అంటాడు. ఏంటది అని అడుగుతాడు రామకృష్ణుడు. ఒక కుండలో ఏమో విద్య అంటే చదువు, ఇంకొక కుండలో ఏమో ధనం, డబ్బులుంటాయి అంటాడు. అప్పుడు రామకృష్ణుడు నాకు 2 కావాలమ్మా అంటాడు. అప్పుడు అమ్మవారు వచ్చి నువ్వెంత ధైర్యంగా అడుగుతున్నావో, సరే అని చెప్పి విద్య ధనం 2 నీకొస్తాయి తథాస్తు అని దీవిస్తుంది. ఇంకా రామకృష్ణుడిని టెస్ట్ చేయాలని కాళికాదేవి ఉగ్ర రూపం ధరిస్తుంది. అంటే 10 చేతులు 10 తలలతో. అప్పుడు అది చూసి ఎవరైనా మనం భయపడతామా లేదా? భయపెడతారు. కానీ రామకృష్ణుడు ఏం చేస్తాడు తెలుసా? నవ్వుతాడు, పగలబడి నవ్వుతాడు. దానికి అమ్మవారికి కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అంటే, కాదమ్మా, మనకి జలుబు చేస్తే ఒక ముక్కుంటేనే కష్టము, నీకేమో 10 తలలున్నాయి, ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో, పడిసం 10 రోగాలు పెట్టగదా అని తలుచుకొని నవ్వానమ్మా, సారీ అంటాడు. అమ్మవారు అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్ కదా రామకృష్ణకి ఇక్కడ ఉంది. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నచ్చి నువ్వు హాస్య కవివి అవుతావు అని ఆశీర్వదిస్తుంది. తర్వాత ఇంకా టెస్ట్ చేయాలని మళ్ళీ 2 కుండలు 2 చేతులతో చూపించి ఏ కుండ కావాలి అని అడుగుతుంది. అడగగానే 2 కుండల్లో ఉండే ప్రసాదం గటగటా తాగేస్తాడు రామకృష్ణ. ఇప్పుడు మళ్ళీ అమ్మవారికి కోపం వస్తుంది. నేను నిన్ను ఒక కుండనే కదా సెలెక్ట్ చేసుకోమన్నాను అంటే, అదే కదమ్మా, ఒక కుండలో విద్య ఉందన్నారు, ఇంకొక కుండలో ధనం ఉందన్నారు. విద్య లేనిది ధనం లేనిది మనకి జీవితం వృధా కదా, ఆ 2 ఉంటేనే కదా జీవితం అని అంటాడు. ఆ మాటలకి కాళికాదేవి ఇంకా హ్యాపీ అయిపోయి అతని మాటలకి వికట కవి అవుతావు అని, రాజాశ్రయం అంటే రాజు దగ్గర ఉద్యోగం వస్తుంది నీకు అని ఆశీర్వదిస్తుంది. వచ్చే వారం నుండి రామకృష్ణుని హాస్య కథలు చెప్పుకుందాం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుదాం మరొకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా లేదా? థ్యాంక్ యూ.